తర్వాత మీరు మీ మీద మీరు ఎవరో క్రిటిక్ అక్కర్లేదు, మీకు మీ మీద మీరే క్రిటిక్. నాకు అర్థమైనంత వరకు అవును. మీరు క్రిటికల్గా కనుక ఆలోచిస్తే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో నా బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. క్రిటికల్గా మీకు మీరే ఆలోచించుకుని ఈ సినిమా ఇది నాది నిజమైన హిట్. కొన్ని సినిమాలు హిట్ అవుతాయండి, కొన్ని కంపోజిషన్స్లో, కొన్ని కాంబినేషన్స్లో. కానీ ఒక డైరెక్టర్గా మీరు మాట్లాడాలంటే ఎస్ దిస్ ఈజ్ మై హిట్ అండి. ఎస్ అంటే ఏ సినిమా చెప్తారు? హిట్ అని కాదు సార్, అంటే ఇప్పుడు ఒక్కొక్క హిట్కి ఒక్కొక్క కారణం ఉంటుంది. అది ఒక్కొక్కటి ఆ మనసుకు నచ్చుద్ది. ఇప్పుడు బలబల మగాడవై స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక క్యారెక్టరైజేషన్తో ఒక లోపంతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయొచ్చు అని యాక్చువల్గా హీరోకి లోపం పెట్టినా సరే ఇంతమంది చూస్తారని ప్రూవ్ చేసిన సినిమా. అవును. అది యాక్చువల్గా ఏంటంటే స్క్రీన్ ప్లే మీకు ఇంత ఫ్లా కూడా దొరకదు అది. అవును. ఆ సినిమాలో అది నా బెస్ట్ స్క్రీన్ ప్లే పరంగా. స్క్రీన్ ప్లే పరంగా నెక్స్ట్ ఒక చిన్న సినిమా జోనర్ మార్చి మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తే హ్యూజ్ సక్సెస్ ఉంటుంది. అంత త్రూఅవుట్ దేశం అంతా ఆ జోనర్ పాకుతుంది అంటానికి కారణం ప్రేమ కథ చిత్రం. నెక్స్ట్ ఒక సోషల్ ఎలిమెంట్ని చాలా అందంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పచ్చు అనేది ప్రతిరోజు పండుగే. ఓ పెద్ద మనిషి చనిపోతున్నాడు అని కామెడీ చేసాం మనం అక్కడి నుంచి. అవును. ఆ కామెడీ చేస్తూ 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 లోపలికి తీసుకుని వచ్చి ఒక మంచి విషయాన్ని షుగర్ కోటెడ్ లాగా చెప్పడం అనేది. అది చాలా ఇది లేకపోతే, అంటే మెచ్యూరిటీ లేకపోతే ఆడియన్స్ దేనికి నవ్వుతాడు దేనికి నవ్వడం అని తెలుసుకుంటూ ఇక్కడ నవ్వుతాడు ఇక్కడ ఏడుస్తాడని మనం అంత సైకలాజికల్గా గేమ్ ఆడకపోతే ప్రతిరోజు పండుగ తీయలేరు. ఎందుకంటే డైరెక్ట్గా ఒకటి మంచి సినిమాని మొదలు పెడితే ఇక్కడి నుంచి వీడు మంచి మంచి అని క్లాసులు పీకుతాడని ఫిక్స్ అయిపోతాడు. అలాంటిది నేను క్లాస్ పీకుతున్నానని మీకు తెలియకుండా నేను క్లాస్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ యాక్చువల్గా మీకు సినిమా తీయడం అనేది అది యాక్చువల్ ఆర్ట్. మాయ. అది మాయ. మామూలు మాయ కాదు, మహామాయ. ఆ మాయ నేను ప్రాపర్గా బాగా చేయగలను అనేది నా ఇది. అంటే మీరు ఫీల్ అయింది? నేను ఫీల్ అయింది. నేను రీసెంట్గా ఊరికి మళ్ళీ ఆ సినిమా చూశాను. నేను అసలు నా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూడను. ఇంకా వన్స్ నా దగ్గర అయిపోయి అప్పటికే ఆ సినిమా రన్ అయి ఉంటుంది. అవునండి. కొంతకాలం గ్యాప్ తర్వాత ఊరికినే పెట్టి చూస్తా ఆ రోజు నా ఐడియాలజీ ఎలా ఉంది, ఎందుకు ఆ సినిమా సక్సెస్ అయింది, నా ఆలోచన విధానం ఏంటి అని చెక్ చేసుకోవడానికి చూస్తాను ఊరికినే. అవును. చేసినప్పుడు అప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్ నాకు అన్నీ ఇప్పుడున్నది దాన్ని కంపేర్ చేస్తే తెలిసిపోద్ది. నేను ఒక బొమ్మ వేసినా ఏదన్నా చేసినా లేకపోతే అది తీసేటప్పుడు ఎలా ఆలోచించాను, ఈ డైలాగ్ రాసేటప్పుడు ఎలా ఆలోచించాను అనేది మన సినిమాలే మనకి గురువులండి. కరెక్ట్గా చెప్పారు. మనం వేరే ఎక్కడికి వెళ్ళాలి రిఫరెన్స్ బుక్స్. ఇప్పుడు మనం యాక్చువల్గా అనుకుంటాం కానీ గ్రంథాలయాలకు వెళ్ళి లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసి ఏదో నేర్చుకుందాం ఇది అనుకుంటాం కానీ ఏం చేయక్కర్లా. మన తెలుగు సినిమాలు మీరు ఏ సినిమాలు చూసైతే సినిమా తీయాలి అనే మీ ఆలోచన వచ్చిందో ఆ సినిమాలు మళ్ళీ ఇప్పుడున్న మైండ్ స్టేటస్లో మీరు వెళ్ళి చూస్తే డెఫినెట్గా మీకు నేర్పిస్తాయి. మనం చేసే తప్పులు చెప్తాయి, ఫస్ట్ గ్యాప్ని చూపిస్తాయి. అప్పటికి ఇప్పటికి మనలో నువ్వు అంత బాగా చేసేవాడు స్క్రీన్ ప్లే అప్పుడు, ఇప్పుడేమో ఫ్లాట్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పేస్తుంది అది. అవును నేను ఇలా రాశాను ఏంటని మనకు ఇప్పుడు అనిపిస్తుంది. అవునండి. జనరల్గా ఎంత గొప్ప ఆర్ట్ వర్క్ అయినానండి, అది సినిమా కావచ్చు, ఒక పెయింటింగ్ కావచ్చు, లేకపోతే ఒక కీర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక టైం పీరియడ్లో చేసిన దాన్ని ఒక టైము ల్యాప్స్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ గ్రోనప్ మెచ్యూరిటీలో అరే మనం ఇదిలా చేస్తుంటే ఇంకా బాగుండేది, ఎక్కడో మన ఈ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఇది మనం కొంచెం బాగా చేసి ఉండవలసింది బట్ మనం అంత చేయలేదు అన్న ఫీలింగ్ ఏ వర్క్లోనైనా ఎవరికైనా వచ్చేదేనండి. ఎవరికి వాళ్ళు ఇది ఫర్ ఎవర్ మై బెస్ట్ పీస్ అని చెప్పడానికి ఈ ఆర్ట్ క్రియేటివ్ వరల్డ్లో ఉండదేమో అని అనుకుంటున్నాను నేను. కాదు సార్, ఇప్పుడు డెఫినెట్గా బొమ్మలు ఉంటాయి సార్, బొమ్మలు వేసి ఉంటాం కానీ ఆ బొమ్మలు ఇప్పుడు మనకు నచ్చవు. అంటే మనం ఆర్టేసి ఉంటాం, ఇప్పుడు బాగా ప్రొఫెషనల్ అయిపోతాం. కానీ మనకి వచ్చి రాకుండా ఆ ఏజ్లో అంత మంచి ఆర్ట్ వేయగలిగాను అని ఆ ఆర్ట్లో కనుక ఆ బ్యూటీ చూడగలిగితే మన ఇన్నోసెన్స్ కనపడుతుంది. మనిషి బ్రెయిన్ ముదిరిపోతూ ఉంటే ఇప్పుడు
ముందు ఇప్పుడు ఒకరిని కొడతామండి, ఒకరిని కొట్టింది తీసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఏంటంటే ఒకటి కాదు నలుగురిని కొడదాం అనుకుంటాం. ఆ నెక్స్ట్ సినిమాకి ఇంకా ఒక లారీ మందిని కొట్టేద్దాం అనుకుంటాం. ఇంకా ఈ కొట్టడానికి ఇంకా అంత ఉండదు. అంటే ఈ నరకడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకా అంత ఉండదు. ఇంకా ఎంతమందిని నరుకుతావు? ఇది అలా కాకుండా నువ్వు ఒక 1000 మందిని నరకాల్సిన చోట ఇప్పుడు ఒక లవ్ స్టోరీ కనుక తీయగల నీ సెన్సిబిలిటీస్ అన్నీ చచ్చిపోతూ ఉంటాయి మీకు రన్నింగ్లో. అవును, ఒకడు, ఇద్దరు, ముగ్గురు, ఈ సెన్సిబిలిటీస్ అన్నీ చచ్చిపోతాయి. అప్పుడు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ నువ్వు బిఫోర్ వచ్చి ఒక లవ్ స్టోరీ తీయగలగాలి. అప్పుడు మళ్ళీ నీ బడ్డింగ్ స్టేజ్, మళ్ళీ నీకు లైఫ్ ఉంటుంది. అవును, మళ్ళీ ఒకటితో నరకడం స్టార్ట్ చేస్తావు నువ్వు. అప్పుడు నీకు మళ్ళీ ఇంకా దొరుకుతుంది అంటున్నా స్పేస్ ఉంటుంది, స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ సినిమాలో ఇంతమందిని నవ్వించాను, మళ్ళీ ఇంకా నవ్వించాలి, ఇంకా బరువేసేయాలి అనుకుని ఇప్పుడు అందుకనే యావరేజ్ సినిమా అవచ్చు, ఫెయిల్యూర్ సినిమా అవచ్చు, ఏమవుద్దంటే మన లైను మనకి పెద్ద లైన్ పక్కన, హిట్ సినిమా పక్కన చిన్న లైన్ గీత పడుతుంది. అవును, ఈ చిన్న లైన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేసినా సరే అది పెద్ద లైన్ అవుతుంది. ఎందుకంటే చిన్న లైన్ అయితే రాదు, అంతకన్నా చిన్న లైన్ మీరు గీలేను. అంటే మ్యాక్సిమము నాకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, దీనికంటే బెటర్ లైన్సే గీశాను. కానీ లాస్ట్ చిన్న లైన్ గీశాను నేను. ఇప్పుడు డెఫినెట్గా బెటర్ లైన్ గీస్తా. ఈ లైన్ ఇంకా బాగా గీయగలను అనే కాన్ఫిడెన్స్తో ఇంకా ఇంకా పెద్ద చేయడానికి చూస్తా. అందుకని నేను ఎప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటా. నా మీద ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ లేదో, అమ్మ నేను సేఫ్ సైడ్ ఉన్నాను, అమ్మ మనల్ని బాగా నీచంగా ఆలోచిస్తున్నారు, మనల్ని బాగా తిట్టుకుంటున్నారు అనుకుంటే అమ్మ మనం హ్యాపీ పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు నేను ఏం చేసినా బాగుంటుంది. అవునండి, ఏదైనా బెటర్గా చేస్తా. ఎందుకంటే నా దగ్గర నుంచి అసలు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ లేవు. నీకు లేనప్పుడు నేను ద బెస్ట్ చేస్తా. ఎక్స్పెక్టేషన్స్ లేకపోగా ఒక రకమైన మీన్ ఇంప్రెషన్ తీస్తాడు అని అనుకుంటే హ్యాపీ నేను. ఎందుకంటే నేను ఇప్పుడు ద బెస్ట్ ఇవ్వగలుగుతానని నా మనసాక్షి చెప్తుంది. అవతల వాళ్ళకి అసలు నువ్వేనా చేసింది అంతకుముందు, అదెందుకు చేసావు, అసలు నువ్వెంత టాలెంట్ పెట్టుకుని నువ్వు అదెందుకు చేసావు అని ఇప్పుడు నాకు రన్నింగ్లో అనేవాళ్ళు ఉంటుంటారు. అవునా? ఇవన్నీ ఏమవుద్దంటే వన్స్ బయటకు వచ్చినప్పుడు, ఇంకోటో ఏదో వచ్చినప్పుడు, దెన్ ఇట్ విల్ ప్రూవ్. అవునండి. బట్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే హ్యాపీగా, నా మీద ఏమి ఎక్స్పెక్టేషన్ లేవు, నా పని నేను చేసుకుంటున్నాను. అంటే ఇప్పటికి కూడా మీ మీద ఏవి ఎక్స్పెక్టేషన్స్ లేవని అనుకుంటున్నారు? లేవని నేను అనుకోకపోతే, నా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను కింగ్ని, ఇది అని అనుకుంటే, నేను తీసిందే సినిమా రా, నేను వేసిందే నాట్యం అంటే అది కుదరదు అంటున్నా. ఫస్ట్ నా దగ్గర ఏమీ లేదు, నాకు చాలా బాధ్యత ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందని ప్రతిరోజు ప్రతి క్షణం నా సెన్సెస్ నాకు అలా గుర్తు చేస్తూ ఉండకపోతే నేను మినిమం చేయలేను అంటున్నా. ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మినిమం చేయలేము. మనకి భయం ఉన్నప్పుడే మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడే వంట బాగా చేయాలనే దీంట్లోనే ఇంకా మోర్ కాన్షియస్గా వండుతాం. అవునండి. అందువల్ల యాక్చువల్గా రోజు తినేవాళ్ళే అన్నప్పుడు హ్యాపీగా ఇంట్లో వాళ్ళే తిన్నారనుకోండి, చాలా పెద్ద గెస్ట్ వస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ వంట డెఫినెట్గా ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. నేను ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒక యానిమేటరు, చిరంజీవి గారికి కూడా మీ మీద చాలా హై రిగార్డ్. మొన్న కూడా సభలో బేబీ ఫంక్షన్లో చెప్పారు. అవునవును. నేను ఆ రోజే అనుకున్నాను మారుతి డైరెక్టర్ అవుతాడని కూడా ఆయన రేంజ్ పర్సన్ చెప్పడం చాలా గొప్ప విషయం అండి. అవునవును. అలాగే ఒక అరవింద్ గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక రకంగా అంటే మీకు మీరే యాసిడ్ టెస్ట్ చేసుకున్నారు అనుకోండి. ఈ రోజుల్లోని బస్ స్టాప్ ఎవరు చేయలేదు మీకేమి యాసిడ్ టెస్ట్, మీరే చేసుకున్నారు. బట్ ఒక్కసారి వాళ్ళ తాలూకా ఆ రోజున ఓ చిరంజీవి గారితో అసోసియేషను, లేకపోతే అదర్వైజ్ ఇంకా అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి గారి కన్నా సినిమా ఇండస్ట్రీలో. అవునన్నా. అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద, ఆయనకున్న మీ మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అవుతున్నదని అనుకుంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఫ్యాన్స్ అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం, ఆరవటం, బ్యానర్లు కట్టడం, రాయటం, ఆయన బొమ్మలు వేయటం. నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ఓకే. చివరికి ఆయనకి ఉపయోగపడింది నా ఆర్ట్. అట్లా
అలా నేను పెరిగిన వాడిని, అలా ఇదైన వాడిని. చిరంజీవి సినిమాలు అంటే అంత పిచ్చి ఉండేది. అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం, నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లాజెస్ రావడం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట. లైఫ్ ఒక ఫుల్ అయినట్టు, ఆర్క్ ఫుల్ అయినట్టు. ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండప్ అయిపోతుంది. అదే అసలు నేను ఆ పాయింట్కే డ్రైవ్ చేయబోయాను, మీరు వచ్చేసారు మధ్యలో. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ చిరంజీవి గారు ఈజ్ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్. అవును, కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్న బోత్ ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ యంగ్ మెరిట్. అవును, ఇలాంటి దాంట్లో మీరు ఎప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం కానీ ఈ డిడ్ నాట్ టేక్ అండి? లేదండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది గనక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదైనా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని. ఓకే, చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది. ఆయన రెడీ అయ్యారు. ఆయన యాక్చువల్లీ విల్ గో హెడ్ అని అన్నారు. అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ అవుట్ చేశాను అనమాట. డెఫినెట్ అంటే మామూలుగా సోషల్ సబ్జెక్ట్ అండి, ఫ్యాంటసీలు ఏం కాదు సార్, జనరల్ సబ్జెక్టే. బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మన చిరంజీవి గారిని టైమింగ్ నేను చెప్పేది మెయిన్, ఆయనకుండే ఒక గరణముడు ఒక టైమింగ్ ఉంటుంది కదా. అవును అవును, ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో ఇంగ్లీష్ ఇస్తరాకులు కట్ట. అవును, కొన్ని డైలాగులు ఆయన చెప్తే, ఆయన నోట్లోంచి చెప్తేనే బాగుంటాయండి. ఆయనే కదండి, నేను చూస్తున్నా కదా, ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్ గా ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక టైమింగ్, కోడ్ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి. వాళ్ళు జనరల్గా మామూలుగా కలిస్తే మనకి మనుషులాగానే, మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది. అవునండి. కానీ వన్స్ స్క్రీన్ మీదకో లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల నా సోల్ మాట్లాడుతుంది బయటకు వచ్చి. అవునండి, ఆ సోల్ వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అలా ఒకళ్ళు పెద్ద స్టార్ కానీ ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే, స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు. అవునండి, వాళ్ళ కోడ్ ఏదో అందరినీ హుక్ చేస్తారు. ఇప్పుడు నాని టైము వేరే వాళ్ళలో చూడలేం, నానిగారి టైమింగ్ అవును అది ఆయనలోనే ఉంటుంది. అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటుంది. అలా మీకు చూస్తే ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళకి కంపారిజన్ ఉండొచ్చు. చూడండి, అవును, బన్నీ టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి స్పెషల్ టచ్ ఉంటుంది ఒకటి. సో అయితే చిరంజీవి గారిది మీకు ఓకే అయిపోయింది? ఎప్పుడో అయిందండి. అవునా? అయితే మీరు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత అట్లా ఏమో చూడాలి ఎలా వెళ్తానో. వెళ్తా డెఫినెట్గా. మొన్న కూడా డిస్కస్ చేసాము. టైం సెట్ అవ్వాలి. ఇన్ జనరల్గా హీరోలుగా మీరు మాట్లాడుకోవాల్సి, మీరు చేసిన హీరోలే కనుక ఒక నాని కానీ, లేకపోతే ఒక శర్వానంద్ కానీ, లేకపోతే మన సాయి ధర్మ తేజ్ కానీ, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ రేంజ్ హీరోలు అంటే వీళ్ళు పూర్తిగా, బన్నీ అయితే ఇప్పుడు పెద్ద హీరో, ఆల్ ఇండియా లెవెల్ హీరో అనుకోండి ఈ రోజున. బట్ వాళ్ళతో మీరు కథలు రాసేటప్పుడు మీరు మామూలుగా మీరు అనుకున్న కథ రాసుకుంటారండి, లేకపోతే వాళ్ళ ఇమేజ్కి కథ రాస్తారా మీరు? ఇమేజ్ని అసలు నేను ఇమేజ్ని బ్యాలెన్స్ చేయలేనండి. అలాంటి డైరెక్టర్ని కాదు ఫస్ట్. ఓకే, నేనేంటంటే ఇమేజ్ కంటే కూడా మంచి కథ, మంచి సినిమా గొప్పది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ కరెక్టే, కానీ ఆ ఇమేజ్ని ఈ కథలోకి నేను ఫిట్ చేయగలనా లేదా అనేది చూసుకుంటా. ఆడియన్స్ అంటే నేనే ఆడియన్స్ ఎక్కడో ఉండరు. నేను ఒక హీరోని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అదే యాక్చువల్గా చూపిస్తా. అది యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు, అలా చూడాలనుకుంటున్నారని నేను అనుకోవచ్చు. ఓకే, అలా అనుకుని నేను తీస్తా. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. మీ జడ్జిమెంట్ మీద మీరు రాసుకుంటారు కదా. మీద నేను ఎప్పుడో కథ అనుకున్నా, మహానుభావుడిది పాయింట్ 2012-13లోనే అనుకున్నా. ఒక క్లెన్లీనెస్ ఉన్నవాడు, ఓసిడి దీని మీద ఉన్నవాడు, మాస్కులు పెట్టుకుని తిరుగుతాడు, ఇది ఇట్లాగా. అసలు దాంట్లో ఆ సినిమాలో ఏంటంటే వైరస్ కూడా అనుకున్నా,
ఒక వైరస్ వచ్చింది, కరోనా రాలే అప్పటికి, ఇంకా అదే ఎప్పుడు 2012 అంటుంటే ఒక వైరస్ వస్తే వాడి లవ్ స్టోరీ ఎంత ఇబ్బంది పడతాడని కూడా అనుకుని ఈ వైరస్లు ఇవన్నీ ఎవరికి తెలుసు, నార్మల్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, ఈ క్యారెక్టర్ విలేజ్కి తీసుకెళ్దాం, అక్కడ పండించచ్చు ఫన్ను అని చెప్పి దాని కథను మార్చా. ఓకే, అట్లా వైరస్ కి బదులు విలేజ్ ఎంచుకున్నా. ఎందుకంటే కొంచెం శర్వాకి యాక్చువల్గా ఇంకా ఆడియన్స్ పెరగాలి, మాస్లోకి కూడా వెళ్ళాలి, అందరికీ తెలియాలి. శర్వా అంటే క్లాసు, అంటే ఓసిడి కాన్సెప్టే క్లాసు, అవును, ఇట్లా ఉంటది అనుకుని యాక్చువల్గా నేను దాన్ని స్పాన్ పెంచడం కోసం అట్లా చేశాను అనమాట. అది ఏంటంటే ఇమేజ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం. అవును, ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ ఉన్నాడు, ప్రతిరోజు పండుగ తీసే టైంకి తనకి యాక్చువల్గా బిఫోర్ చాలా తనకి కొన్ని ఫ్లాప్లు, కొన్ని యావరేజ్లు ఇలా వచ్చినాయి. చిత్రలహరితో తను మళ్ళీ పికప్ అయ్యాడు. దాని తర్వాత ప్రతిరోజు పండుగ చేస్తున్నాం. నాకేంటంటే మేము ఇంకా చిత్రలహరి రిలీజ్ అవ్వలేదు అప్పటికి, నాకు అసలు సినిమా కూడా ఎలా ఉంటుందో తెలీదు. తనతో నాకేంటంటే తనకేంటంటే ఒక బలబల మగాడవో లేకపోతే క్యారెక్టరైజేషన్ సినిమా చేద్దాం డార్లింగ్ అన్నాడు. అలాంటిది కూడా చేద్దామని తనతో చెప్పా. కానీ నాకేంటంటే తన సినిమా ఒక ఫ్యామిలీ అందరూ, లేడీస్ అందరూ వచ్చి చూసేలాగా, ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యామిలీ పర్సన్, అంటే పక్కన మనుషులకి గౌరవించడం, అసిస్టెంట్లు గౌరవించడం, హీరో అని ఎక్కడ ఇంత కూడా అహం కానీ ఏం లేదండి. అంటే నేను వర్క్ చేసిన హీరోలందరూ అలాంటి వాళ్ళే, గోల్డ్. నేను చెప్తున్నాను కదా, శర్వా కూడా నాకు ఎంత హెల్ప్ చేశాడో. మా ఫాదరు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు చాలా హెల్ప్ చేశాడు నాకు. అసలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనే చూసుకుని అంత బాగా చేశాడు అనమాట. వీళ్ళందరూ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. అవునండి. అలాగా తేజు కూడా నాకు తిను ఒక మంచి విషయాన్ని చెప్తే తిని ద్వారా బాగుంటుంది అనుకుని ప్రతిరోజు పండుగ పాయింట్ చెప్పాను. అదే చెప్పంగానే తనకి బాగా నచ్చి, లేదు డార్లింగ్ చేద్దాం ఇది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అయ్యి, తను కూడా మా తాతగారు కూడా ఇలాగే ఉంటారు అని తను చాలా ఎమోషనల్గా ఆ జర్నీ చేసేవాళ్ళు. ఓకే, ఐడెంటిఫై చేసేవాళ్ళు. అట్లాగా అది ఇదైందనమాట. మరి నాని బలిబలే మగాడివై సినిమా మీరు చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ హిస్ ఇమీడియట్ రియాక్షన్? అసలు ఇమ్మీడియట్ ఏమీ లేదు, చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అంతే. ఆయనకి అసలు ఫస్ట్ హాఫే చెప్పాను, సెకండ్ హాఫ్ చెప్పలా. ఓకే, నేను కొన్ని ఐడియాలు చెప్తాను ఉంటానండి, మీకు నచ్చితే పెట్టుకోండి, కొన్ని సరదాగా వాడు సాంగ్లో ఉంటే ఇలాగ మర్చిపోవచ్చు అని. ఆయన కూడా మంచి మంచి ఇంప్రవైజ్ బాగా చేస్తారు. ఓకే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా. డైరెక్షన్ అని కాకుండా యాక్టర్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ కథని ఇంకా ఎన్హాన్స్ చేసి లోపలికి వస్తే ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. అవునండి. అది యాక్చువల్గా నేను ఇదివరకు ఏంటంటే డైలాగులు చాటపారతల్లాగా రాసేసేవాడిని, ఎక్కువ రాసేవాడిని. దాన్ని ఇన్ని డైలాగులు అవసరం లేదని తను క్రిస్ప్ చేసేవాడు. ఓకే, క్రిస్ప్ చేసి యాక్చువల్గా మీరు డైలాగులు కరెక్ట్గా ఎడిట్ లాగా చేసుకోండి, లెంత్ మీకు అదొక్కటే లోపం అని నాకు చెప్పేవాడు. ఓకే, నాకు ఎప్పుడు అంతకుముందు మిడ్ రేంజ్ హీరోలతో మనం ప్రాపర్ సినిమా తీయలేదు కదా, నాకు అప్పుడు నాకు అనిపించేది ఇట్లాగా. నాకు ప్రతి హీరో దగ్గర కొంచెం నేర్చుకుంటూ, ఇలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ, నేను అందుకే పెద్ద హీరోతో చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా, నేను కావాలని తీసుకున్నా. ఓకే, నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తానని ఇట్లా ట్రై చేయలే. అవునా, నన్ను అందరూ అడిగేవాళ్ళు, పెద్ద హీరోలకి వెళ్ళొచ్చు కదా, ఇది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా ఇలా అని. అలా కాదు, అసలు ఫస్ట్ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి. మనం అసలు ఫస్ట్ అవన్నీ ముందే చూసేద్దాం, మనం అన్ని రకాలు ఇక్కడే చేసేద్దాం, దాని తర్వాత వెళ్ళొచ్చులే అని అలా ఆగాను అనమాట. ఎందుకంటే బన్నీ హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్, చాలాసార్లు అనుకున్నాం. అదే నాకు, ఎందుకంటే నాకు కొంత ఈ సర్కిల్తో కొంచెం ఎఫినిటీ ఎక్కువ ఉన్న మనిషిగా, అవును, బన్నీతో ఎందుకు చేయట్లేదు మారుతి గారు అన్నది నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా. పుష్ప బిఫోరే తనకు ఒక కథ చెప్పాను యాక్చువల్గా, ప్రతిరోజు పండుగ బిఫోరు. ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయిందని అనుకున్నాం, అన్నీ అయినాయి. సెకండ్ హాఫ్ చెప్పే టైంలో, అది రాసుకునే టైంలో తనకి సడన్గా సుకుమార్ రావటం, ఇంకా తను మళ్ళీ అటు బిజీగా ఉంటాడు. మళ్ళీ సుకుమార్లో డైరెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడే ఇలా దూరకూడదు అనుకుని నాకు ఈ ప్రతిరోజు పండుగ పాయింట్ వచ్చింది.
టక్మని నేను ఎక్కువ టైం వెయిట్ చేయను, అదొక ఇది. నాకు ఇది లేకపోతే ఇంకోటి టక్మని వెళ్ళిపోతూ ఉంటా. ఓకే, నేను ఖాళీగా ఉండలేక కోడిరామకృష్ణ గారి టైపు ఆయన అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చేవారు కాదు. నేను మళ్ళీ ఇది రాసేసుకుని మళ్ళీ తనకే వెళ్ళి చెప్పా ఈ పాయింట్, పాయింట్ బాగుంది మారుతుంది ఇది ఇది అన్నాడు తను. ఆల్మోస్ట్ నా కథలో బన్నీకి పాయింట్స్ చిరంజీవి గారికి చెప్తూ ఉంటా. ఓకే ఓకే, ఇన్ జనరల్ గా కూడా ప్రతిరోజు పండుగ చెప్పాను, బలబల మగడమే, అలా కొన్ని కథలు చెప్తుంటా. బన్నీతో ఎక్కువ చెప్తూ ఉంటా. బన్నీకి కలిసినప్పుడల్లా ఈ పాయింట్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని బౌన్స్ చేసేస్తా ఉంటా. అదే పడి ఉంటుంది కదా చెవిలో. అంటే చెప్పేటప్పుడు టక్మని ఒక ఐడియా ఏదో చెప్తాడు, ఇది బాగుంటది ఇది అలాగా అని. ఓకే, అది చాలా ఉపయోగపడుతుంటాయి. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన దానిలోనే మీరు ఒక కథ చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత అది బాగుందని బన్నీ అన్న తర్వాత సడన్గా సుకుమార్ ప్రాజెక్టు పుష్ప టేకప్ అయింది. అంటే మీరు చెప్పిన కథ కన్నా అది బెటర్ అనుకుని బన్నీ అటు పక్క వెళ్ళడం జరిగిందా, లేకపోతే మీరు కంప్లీట్గా చెప్పకపోవడం? కంప్లీట్గా చెప్పకపోవటం. ఓకే, నేను చెప్పలేదు. నేను సెకండ్ హాఫ్ చేయడానికి నాకు ఇంకా టైం కావాలి యాక్చువల్గా. ఓకే, ఆ టైం పెద్ద స్టార్ హీరోలు వెయిట్ చేయరు కదా. అవును కదా, ఒక పెద్ద డైరెక్టర్ మళ్ళీ అసలు సెకండ్ హాఫ్ ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ అది బాగా వస్తే ఫస్ట్ హాఫ్ పండుతుంది. అవును, అది బాగా రాలేదనుకో మళ్ళీ వెయిట్ చేసిన టైం అంతా వేస్ట్ కదా. నాకు కూడా దాని మీద అంత కాన్ఫిడెన్స్ లేక నేను వదిలేసాను. ఓకే, నేను అది సెకండ్ హాఫ్ బాగా వస్తుందా రాదనే డౌట్లు, నాకు 2 వర్షన్స్ రాసి అది ఇంకా రావట్లేదని చెప్పి వదిలేసాను. ఇంకా కథ నా కథ అది తీయలేదు, ఇంకా పక్కన పడేసాను. ఎప్పుడైనా అలాగే చేయాలండి. బాగా ఫస్ట్ హాఫ్ వచ్చేసిందని షూటింగ్కి వెళ్ళిపోకూడదు. అన్ని బలిబలు మగాడవేలు అవ్వవు కదా. కొత్త పాయింట్ ఏదో తగులుతుంది ఒక్కోసారి. అవునండి, ఒక్కోసారి అసలు నరకం చూపించేస్తుంది. సెకండ్ హాఫ్ సెట్ అవ్వకుండా మీరు సినిమా షూటింగ్ కనుక వెళ్ళిపోయారంటే దొరికిపోయినట్టే. అసలు మనం ఎత్తుకున్న కాన్ఫ్లిక్ట్కి కన్క్లూజన్ ఏమో తెలియకుండా ముందు ఇది బాగుందని ఎక్కేస్తే మీకు ఎక్కువ సినిమాలు ఫెయిల్యూర్ కారణం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వెళ్ళేలా ఉంటుందని వేగ్గా అనుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, ఫిక్స్ అయ్యి చేస్తే ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసుకుని అప్పుడు మీకు క్లైమాక్స్ ఏంటని ఏం చెప్పదలుచుకున్నామని రాసుకుని వెళ్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే, లేకపోతే సినిమా ఎడిటింగ్లు అప్పుడు ఇంకో 2 సీన్లు రాయాలని, ఇది పండట్లేదని, ఇప్పుడు ఇంకోటి ఏదో అని, ఈ రిపేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దానికే పెద్ద షెడ్యూల్స్ అవుతాయి. రిపేర్ల వర్కే ఇప్పుడు అదేదో ముందే పడ్డాం అనుకోండి ఖాళీగా. అవును కదా, పేపర్ మీదే పోద్ది. అవును, పేపర్ మీద ఎడిటింగ్ కూడా చేసుకుని ఇదేమవుద్దంటే వాళ్ళ డేట్స్ ఖాళీ ఉన్నాయి, వీళ్ళ డేట్లు ఖాళీ ఉన్నాయి, ముందు మొదలెట్టేద్దాం, ఎలాగో ఒప్పుకున్నాడు కదా అని వెళ్తాం. అవును, వెళ్ళిన తర్వాత అమ్మ అసలు అక్కడి నుంచి నరకం కనపడుద్ది. అలాంటి పొరపాటు ఏం జరగలేదు మీ సినిమాల్లో? నా సినిమాల్లో నా యావరేజ్ సినిమాల్లో అన్నిట్లోనూ జరిగింది. అవునా? ఖచ్చితంగా ఇది ఇలా ఉంటుందని వెళ్తాం. ఈ రన్నింగ్ లో ఇది కాదు ఇలా వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. బాబు బంగారంకి అదే, కొత్త జంటకి అదే, శైలజారెడ్డికి అదే, పక్క కమర్షియల్కి అదే అనుకుని వేరేలాగా వెళ్ళినాయి. కానీ మంచి టైటిల్ అండి పక్కా కమర్షియల్. అవును, మంచి మాస్ టైటిల్. అసలు పేలిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ అది మిస్ఫైర్ అయింది. అవునవును, పోన్లేండి, మంచిది మిస్ఫైర్ అవటం. అదేలేండి, అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినప్పుడు మీ ఫిలాసఫీ అది అయినప్పుడు అవును నథింగ్ డ్యామేజెస్ యూ అండి. అవును, సైకలాజికల్గా మహా అయితే ఫెయిల్ అయిన రోజు లేకపోతే ఇంకో రోజు ఆ ఒక్కరోజు కొంచెం ష్రింక్ అవుతామండి. అవును, దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఎంచుకున్న రోజు ఇంక ఎనర్జీ వచ్చేస్తుంది. ఈసారి అమ్మ భలే మంచి పాయింట్ అని ఇప్పుడు మన వాళ్ళకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ కథ డాలింగ్ ఇది అని చెప్తా ఇది అదిరిపోద్దని, ఇది కొడతామని ఇట్లా ఫిక్స్ అవుతాం కదా. ఇక ఆ రోజు నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఫెయిల్యూర్ తో పాటు ఎక్కువ రోజులు జర్నీ చేస్తాం చూడండి, ఆ సినిమాతో పాటు సైకలాజికల్ గా అమ్మాయి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దిరా బాబు, ఎప్పుడు వదిలేస్తుందిరా బాబు అనిపిస్తుంది. శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుందండి సినిమా. అవును, సినిమా బాగుంటుంది, బట్ అలా వెళ్తూ 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 సమ్వేర్ ఇట్ లాస్ట్ ద గ్రిప్. మీకు కథలో చిన్న బ్రెయిన్లో కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి డైరెక్టర్కి, ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ మీద కనపడుతుంది, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు. అవును, మనం గీత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా గీసామనుకోండి స్ట్రోక్ బా ఏ వేసాడు స్ట్రోక్ అనిపించేస్తుంది. అదే ఈడు వెళ్తూ మధ్యలో పక్క నుంచి వెళ్తే ఇది స్ట్రోక్ చూడండి అని అన్నాం అనుకో, అది స్ట్రోక్ ఏంట్రా అంత వంకరగా ఉందంటాడు. అందువల్ల యాక్చువల్గా కొంచెం
కామన్ సెన్స్తో వెళ్ళాలి అంతే. మంచి కాంబినేషన్ పైగా రమ్యకృష్ణ గారు. లేదు అన్నీ అదే సార్, కాంబినేషన్స్ నమ్ముకుని కథలేయకూడదు అంటున్నా నేను. ఈ కాంబినేషన్ సెట్ చేసుకుని ఇలా తీసేద్దాం అలా తీసేద్దాం అనుకుని కథ వేసా, అది ఎప్పుడు ఫోర్స్గానే ఉంటుంది, ఫోర్స్డ్గానే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడైనా హీరో రాగానే కథ వేసేవాడిని సార్ ఇదివరకు. నేను అది చాలా తప్పని చేశాను. అదే కనుక ముందు నా బ్రెయిన్లో ఈ కథలు చెప్పాలని అనుకున్న వాటి మీద అన్ని కథలు సక్సెస్ అయినాయి. దాంట్లోకి హీరోలు వచ్చేవాళ్ళు, హీరో వచ్చిన తర్వాత కథ వేసేవి పోయినాయి. ఓకే. అందుకని యాక్చువల్గా నా దగ్గర ఉన్న కథకి హీరోకి అప్లై చేసినవి సూపర్ హిట్లు. ఓకే ఓకే. అది ఎప్పుడు చేయాలి, మన లోపల కొన్ని ఐడియాల మీద వర్క్ చేయాలని మన మన మెకానిజం ఫిక్స్ అవుతుంది. అవును. ఐడియా దాటి వాళ్ళు రాగానే వీళ్ళ దాంట్లోకి వెళ్ళేద్దాం అని అనుకుంటాం, పరకాయ ప్రవేశం చేస్తాం, కానీ మన బాడీ వాళ్ళ బాడీ సింక్ అవుతుంది అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అదే నేను అడుగుదాం అనుకున్న పాయింట్ మీరు క్రాస్ చేశారండి. జనరల్గా ఇప్పుడు మీరు కథ రాసుకుని పక్కాగా అది ఈ రోజుల్లోవా లేకపోతే ప్రేమ కథా చిత్రమా లేకపోతే ఇంకోట ఒక కథ రాసుకుని ఎస్ ఇందులో నేనే హీరో, లేకపోతే కొత్త కుర్రాడు ఆఫీస్కి వచ్చిన కుర్రాడు వీడి హీరో అని మీద నుంచి చూసి మరి వాడే హీరో రా మన సినిమాకి అని చెప్పే ప్రాజెక్టులు మీరు కంఫర్టబుల్ అండి? లేకపోతే లేదు మనం ఇప్పుడు ఒక నానితో చేస్తున్నాం, ఒక శర్వానంద్తో చేస్తున్నాం, లేకపోతే ఒక బన్నీ లాంటి పెద్ద హీరోతో చేయబోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడతారా, కంఫర్ట్ ఫీల్ అవుతారా? అలా ఏం లేదు సార్. నాకు ఒక మంచి ఐడియా ఉందనుకోండి, ఈ ఐడియా అబ్బా నెక్స్ట్ ఈ సినిమా తీయాలి, ఇది యూనిక్ ఐడియా, ఇది ఇంతవరకు రాలేదు స్క్రీన్ మీద, డెఫినెట్గా ఇది చాలా బాగుంటుంది చేస్తే అనుకున్నప్పుడు ఆ ఐడియా మీద వర్క్ చేస్తే ఈ ఐడియాకి ఎవరు వస్తారు అని చూసుకుంటా. ఒక పెద్ద హీరో, ఈ హీరో దగ్గరికి వెళ్ళి చెప్దాం, లేకపోతే ఈ హీరో రాకపోయినా సరే బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు, ఈ హీరో బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు అని నేను అలా 3 ఆప్షన్స్ చూసుకుంటా. ఓకే, 1 2 3 పెట్టుకుని ఆ కథ తయారు చేస్తా. ఒకవేళ కనుక వీళ్ళ ముగ్గురికి ఈ కథ వెళ్ళే టైంకి ముగ్గురు బిజీగా ఉన్నారు, సంథింగ్ ఇదేంది, ఈ కథ తయారు చేసిన అవ్వట్లేదు, అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకో 2, నేను ఎప్పుడు ఒక 2-3 కథలు సైమల్టేనియస్గా పెట్టుకుంటా. ఓకే, 3 లైన్లు ఉంటాయి, ఈ దానికి ఇది అవదా ఇది అవదా ఇది. ప్రతిరోజు పండుగ కదా 40 డేస్లో రాశాను. జస్ట్ ఐడియా చెప్పిన తర్వాత ఓకే అన్న ఇది రెడీ అన్నాడు. దాని తర్వాత ఒక 15 రోజుల తర్వాత వచ్చాడు, ఫస్ట్ హాఫ్ వినిపించా, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చెప్పి అయిపోయింది. అట్లా నాకు ఐడియా ట్రిగ్గర్ అయితే చాలా ఫాస్ట్గా రాసేస్తాను. అదేలే, ఐడియా ట్రిగ్గర్ అవ్వకపోయినప్పుడే మీకు కొంచెం డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. అదే అంటే నార్మల్గా ఎవరికైనా జరిగేది అనుకోండి, ఎవరికైనా అంతే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. అవును. తర్వాత నార్మల్గా మీరు కొంతమంది డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తుంటారండి. అవును, మీరు డైరెక్టర్ సార్. నాకు ఎందుకంటే నాతో పాటు నలుగురు ఎదిగితే బాగుంటుందని అనుకుంటాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్ ఐడియా అది. ఎందుకంటే దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా అలా చేసేసాను, బట్ దానివల్ల కొంచెం ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే ఆ రోజు ఒక 100 మందికి అవకాశం ఇచ్చాం, ఒక యూనిట్ అంతా ఇదయ్యారు అనేది, అందుకనే పక్క నుంచి ప్రొడక్షన్ డెవలప్ చేసాం. అవును. ఇప్పుడు లక్కీగా ఎప్పుడు నాకు వెనకుండి నాకు హెల్ప్ చేసే ఎస్కేఎన్ ఇప్పుడు ముందుకు వచ్చేసాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. లేదండి, తన కష్టం అండి. మీకు తెలియదు ఏముంది ఎస్కేఎన్ గురించి, మీకు కొత్తగా చెప్పాలి. అవునండి, ఎందుకంటే తను సేమ్ అంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే తన వెనకాల ఒక బ్రెయిన్ ఎప్పుడు వర్క్ చేస్తుంటుంది. అవును. మా సక్సెస్ వెనకాల ఉన్న బ్రెయిన్ ఎస్కేఎన్ అట్లాగా. ఓకే. అట్లా గీతా ఆర్ట్స్లో కూడా వచ్చే సినిమాలు అవ్వచ్చు, ఇట్లా వాసు వెనకాల అవ్వచ్చు, అట్లా. ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు తను ముందుకు వచ్చాడు, మేము ఆల్రెడీ సెటిల్ అయ్యాము, తను కూడా ఇది అవ్వాలి. తను కూడా బాగా టైం తీసుకున్నాడండి. తన కంగారు మనిషి కాదు సార్, ఏదో డబ్బులు వెనకాల పడి వెళ్ళిపోవాలో లేకపోతే ఇంకోటో అదేముండదు. ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ వర్క్ను నెక్స్ట్ తను ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక మంచి విషయాన్ని ఎక్కువ ప్రపంచానికి లౌడ్గా చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని అంటే స్ట్రాంగ్గా ఇసిరేస్తాడు. అదేలేండి. సేమ్ తను శ్రేయసీను అవ్వచ్చు, కాన్సెప్ట్స్ వీళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. అవునండి, అవును, చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. అవునండి.
100%. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు. మీరు అన్న లక్ష్మి మన శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్స్ ఇవి చేసి దాన్ని ఒక బ్రాండింగ్ లాగే బిల్డ్ చేసి మొనోపొలి అయ్యి ఇవాళ వేరే వాళ్ళు ఎవరు చేయకుండా తన దగ్గర ఇదే కాదు, ఇంకా అసలు తనతో మాట్లాడితే 100 ఐడియాలు చెప్తుంటాడు. అవును. అసలు ఈ ప్రతిదీ బాగుంటుంది. నాకు సడన్ గా ఉదయాన్నే 5 గంటలకు మెసేజ్ పెడుతుంటాడు, గురుగారు మీతో ఒక కాన్సెప్ట్ ఉంది డిస్కస్ చేయాలని. అలాగే చెప్పురా వస్తాను, ఏ టైంకి రమ్మంటావు అని అడుగుతా. ఐ లవ్ హిస్ ఐడియాలజీ అండ్ మనం కూడా బెటర్ అవుతాం అలాంటి ఐడియాలజీ. చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు సార్. అవును, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. అవును. ఇప్పుడు బేబీ సినిమా జరగడంలో కానీ లేకపోతే ఆ సినిమా ప్రారంభం, ఆ సినిమా దానిలో మీ పాత్ర ఎంత ఉన్నదండి? నా పాత్ర అంటే సార్ ఒకటే, నేనేంటంటే ఫస్ట్ అసలు సాయి రాజేష్ గురించి నాకు ఎప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఎస్కేన్ సాయి. నేను హృదయకాలయం సినిమా టీజర్ చూసి అబ్బా భలే తీశాడు ఎవరో ఇతను అని చెప్పి ఎస్కేని చెప్తే, నా ఫ్రెండే సాయి రాజేష్ అంటే డార్లింగ్ మంచి విషయం ఉన్నోడులా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం, దాంట్లో ఏమన్నా కావాలంటే డబ్బులు పెడదామని నేను పిలిచి 35 lakhs పెట్టాను అప్పుడు. ఓకే, హృదయకాలయంకి అమృత ప్రొడక్షన్స్ ఇది అని. అప్పటి నుంచి సాయి రాజేష్తో మాకు జర్నీ ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. ఎస్కేఎన్తో పాటు వస్తూ ఉంటాడు. ఎస్కేఎన్ వీళ్ళు మంచి ఫుడ్ ఇవి ఎంజాయ్ చేస్తుంటారు. నేను ఊరికినే కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటా సరదాగా. దాని తర్వాత కొబ్బరి మట్ట తీస్తున్న గురూజీ అన్నాడు తను, సాయి రాజేష్. అది వెళ్ళి చూసాము. ఎప్పుడు తన పక్కనే అలా వెళ్తూ ఉంటాం. కలర్ ఫోటో తీసినా చూసాము, వెళ్ళి ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత సాయి రాజేష్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కొన్ని కథలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా బేబీ గురించి ఇది మన ట్యాక్సీ వాళ్ళ చేసిన తర్వాత ఎస్కేఎన్ బేబీ పాయింట్ సాయి రాజేష్ ఏదో చెప్తే నా సెకండ్ సినిమా ఇదని తను వచ్చి నాకు చెప్పాడు అనమాట. డార్లింగ్ సాయి రాజేష్ దగ్గర ఒక పాయింట్ విన్నాను, అదిరిపోయింది, నేను చెప్తున్నాను డెఫినెట్గా కొడతాం, అది మళ్ళీ కల్ట్ సినిమా అని తిను 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు నాకు. చాలా చాలా నమ్మేవాడు. నేను అప్పటికి ఇంకా కథ కూడా వినలేదు. దాని తర్వాత ఒకరోజు సాయి రాజేష్ ఫస్ట్ హాఫ్ చెప్తా అన్నాడు, ఒకసారి అన్నాడు. విన్న తర్వాత బాగుంది సార్, ఇది సేమ్ జానరే, బస్ స్టాప్ ఆ జానరే, కానీ మీ స్టైల్లో తీస్తారు ఇది అని అట్లా చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మూవ్ అయ్యాం. ఇంకా ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నాడు. ఇంకా దగ్గరుండి సినిమా మొత్తం డే టు డే వెళ్ళి చాలా కష్టపడ్డాడు తను. ఇవాళ ఆ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళిద్దరు కష్టమే. అది నేను లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి గురూజీ అని అప్పుడు నాకు చూపించారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అదిరిపోయింది సినిమా అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. డార్లింగ్ అసలు ఓన్ రిలీజ్ చేసినా ఇది హిట్ అవుద్ది సినిమా, మనం కొడతాం అని ఆ రోజు చెప్పా. ఫస్ట్ హాఫ్ చూడంగానే రాజేష్ని పిలిచి సూపర్ సినిమా తీశారు, ఏం రైటింగ్ సార్ అని. చాలా బాగా అని అంటే తను తీయగలుగుతాడు, తను చేయగలుగుతాడు అనేది నాకు నమ్మకం. కానీ ఈ జానర్ మాత్రం తనలో ఈ జానర్ బాగా తీస్తాడని నమ్మింది ఎస్కేఎన్. ఇంకెవ్వరం కాదు, మిగిలిన అసలు ఎవ్వరం కాదు. నమ్మకం కాదు, అసలు ఐడియా లేదు, అసలు ఐడియా లేదు మాకు. ఎందుకంటే తను తెచ్చాడు, బాగుందని అన్నాం. ఎందుకంటే సాయి రాజేష్ ఐడియాలు చాలా బాగుంటాయని తెలుసు. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా ఇంత బాగా తీస్తాడు అనేది మాత్రం నేను చూసిన తర్వాతే నేను రియలైజ్ నమ్మవలసి వచ్చింది. ఎందుకనంటే పెయిన్ ఇంత అందంగా తీస్తాడు అనేది, తన లోపల ఇంత పెయిన్ ఉందనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అవును, మీరు నెల తర్వాత చూసారు, నేను 2 నెలల ముందు చూసాను అంతే. దాని తర్వాత నాకు ఇబ్బంది అయిన చెప్పేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం, గురూజీ ఇది ఓకేనని. తను కూడా వేసుకుని సినిమా చూసి వెళ్ళి మళ్ళీ రియలైజ్ అయ్యి యాక్చువల్లీ ఇలా కాదు, ఇలా వెళ్తున్నాను సార్ అని తనకు ఒక వాల్ లాగా ఉపయోగపడేవాడిని, క్రియేటివ్ వాల్ లాగా. ఈ ట్రైలర్ ఓకేనా గురూజీ అని ఇట్లాగా. అలాగే తినుకో టైమింగ్ ఉంటుంది ఎస్కేఎన్కి. ఎస్కేఎన్ టైమింగ్కి యాక్చువల్గా ఫీల్ గుడ్ సినిమా ఇది. ఎస్కేఎన్ ఏంటంటే ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలి, స్పీడ్గా ఇవ్వాలనుకుంటాడు. ఎస్కేఎన్ది నాది ఒక రకంగా ఉంటుంది. కానీ ఈ జానర్ ఇది అనేది తను ఐడియా పరంగా చాలా బాగుంటుందని ఇది ఉన్నా
తనకేంటంటే ఈ లెంత్లో ఓకేనా ఇదేనా అని ఒక చిన్న ఇది ఉండేది అంతే. కానీ యాక్చువల్గా సినిమా ఆర్ఆర్లు ఇవి అయిన తర్వాత సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అక్కడి నుంచి ఈ సినిమాని క్యారీ చేయడం మొదలెట్టు. మెయిన్ ఎందుకంటే వండేవాడికి తనకి తెలీదు ఇది బాగా వస్తుందా, ఇది బాగా వస్తుందని చేస్తున్నాం అనేది ఉంటుంది. రుచి చూసినవాడు చెప్పాలి. కానీ బయట నుంచి వచ్చిన వాడికి అబ్బా మసాలా వాసన అంటే అదిరిపోతుంది అంటాడు వెంటనే. ఆడికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. 24 గంటల కిచెన్లో ఉన్నవాడికి అది ఎంత స్మెల్ వస్తుందో తెలియదు, అలవాటు పడి. అలాగే వీళ్ళిద్దరికి నేను బయట నుంచి వచ్చి జడ్జ్ చేసేవాడిని. ఓకే, ఎస్కేఎన్కి వీళ్ళిద్దరికి. ఓకే, నా పాత్ర అంతవరకు అది. ఓకే, కానీ మా మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ పెట్టి ఎస్కేఎన్ ఒకటే. నేనేంటంటే డల్లింగ్, నేను ప్రొడక్షన్ సైడు నేను చిన్న సినిమాలు చేసి ఆపేసా. ఎందుకంటే దాని మీద కూర్చోవాలి, ఎఫర్ట్ పెట్టాలి. నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి ఎందుకని చెప్పి ఆపేసా. ఓకే, ఆ ట్యాక్సీ వాళ్ళ దగ్గర నుంచి మంచి డైరెక్టర్ ఉన్నా సరే తనకి అప్ చెప్పడం మొదలుపెట్టు. తను కూడా యాక్చువల్గా తన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ముందు అవతలలో ఉన్న వేస్ట్ని త్వరగా పట్టేస్తాడు. ఎస్కేను వీళ్ళలో ఈ లోపం ఉంది, ఇది కరెక్ట్ చేసుకోవాలని టప్మని పాడతాడు అతను. తనకున్న మెయిన్ సొసైటీలో ఆర్ట్, అదొక ఆర్ట్ అండి. ఎవరినన్నా ఒక అరగంట మాట్లాడితే వీడు కొంచెం తేడా, వీళ్ళు ఈ స్కిల్ ఉంది అని టక్మని పడతాడు, పట్టేస్తాడు. అది ఈజీగా ఉంది. అవును, అది కూడా నిర్మోహమాటంగా చెప్పగలడు. నిర్మోహమాటంగా చెప్తాడు. కొన్ని మొహాటంలో వచ్చిన మహా అయితే మాట్లాడటం కట్ చేస్తాడు కానీ ఇంకా వేరే ఉద్దేశం ఉండదు. అదేలేండి. తను మీరు ఇంతమంది మహామహులు ఈ ప్రాజెక్టు వెనకాతలుండి సాయి రాజేష్ విశ్వక్సేన్కి కథ చెప్పడానికి వెళ్తే కనీసం విశ్వక్సేన్ టైం కూడా ఇవ్వలేదంటండి. కొబ్బరిమట్ట అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్తో నేను చేయడం మేము విన్నదే. మా కళ్ళ ముందు జరగలేదు ఆ డిస్కషన్. వెర్బాటం మనకేం తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు అసలు ఇలా విశ్వక్సేను ఇదేయాడు ఇది అని నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్కేన్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు డార్లింగ్ ఆనంద్ ఎవరికొండ కథ చెప్పాము, తను బాగా నచ్చిందని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడని. ఇలా నాకు జనరల్గా పాజిటివ్ మ్యాటర్సే నాకు దీనికి అయ్యే సక్సెస్ అయినయే చెప్పారు. వేరే విషయాలు పెద్ద అలా డిస్కస్ చేయరాళ్ళు, అలా క్యారీ చేయరు. రాజేష్ కూడా అలా క్యారీ చేసే మనస్తత్వం కాదు. లేదండి, లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక చిన్న ఇన్సల్ట్, అరే వినొచ్చు కదా అనే చిన్న ఫీలింగ్ ఉండొచ్చేమో, చిన్న పించ్ ఉంటుంది కదండి. అది కూడా నేనేంటి ఎప్పుడు అడిగాను తన్ని ఆడియో ఫంక్షన్లోనూ ఒక హీరో వినటానికి కూడా ఇష్టపడలేదు నా కదా, కానీ ఇలా నేను తీయగలుగుతానని తనకున్న ఇది చెప్పాడు. ఎవరు సార్ అని చెప్పి అప్పుడు అడిగాను నేను. అంతేగాని యాక్చువల్గా ఇది కాదు. ఓకే, అసలు మీ నోటీసులో లేదు, అది నా నోటీసులో లేదు, నాకు అసలు తెలీదు. నేను కూడా మీతో పాటే తెలుసుకున్నాను, అది కూడా మీడియాతో పాటు మీరే తెలుసుకున్నాను. అంతే. వెరీ నైస్ అండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక ఏదో చిన్నారి వటుడింతై అన్న పద్యంలాగా ఇప్పుడు మీరేమో ఈ రోజులతో స్టార్ట్ చేసి బస్ స్టాప్ చేసి తర్వాత ప్రేమ కథా చిత్రం చేసి అలాగే కొంచెం మీడియం సైజు హీరోలతోని బలిబలే మగాడువై మహానుభావుడు ఇలాగ మంచి రోజులు వచ్చాయి ఇలా చేసుకుంటూ పక్కా కమర్షియల్ చేసి ఫట్మని కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున. అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోయింది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? 4 ముక్కలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మాట్లాడిన కానీ బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. అది చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్
అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో అంతే కదా, చేస్తున్నారు అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా అది. ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. అవునండి. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను నేను. వెరీ నైస్, అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో, వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్లీ ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షికి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే, సింపుల్. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఓ పక్కనేమో అవతల మీకు కాదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కాదు సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు అందుకే నేనేమో ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంతే. అవునండి, నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విరివిగా, ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవును, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్ సార్. ఎందుకంటే నేను గబుక్కును ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు, అభిమానం అవచ్చు, నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు, అందుకనే ఈ టైం ఇలా కుదిరింది. ఎగ్జాక్ట్లీ.